సూచన అన్య భాషనే. వింటున్నారా? ఆ రాజ్యం అంతమైందే అన్య భాషతో. తెలుసుగా మీకు బబులోన్ ఎలా కూలిపోయింది? గోడ మీద చేవరాత అన్య భాష. అవునా కాదా? అన్య భాషనేనా? మళ్ళీ ఇది మహాబబులోనేనా? కాళ్ళ దగ్గర పాదముల దగ్గర ఉన్నది ఏంటిది? ఇది మర్మమయున్న బబులోనేనా? ప్రకటన పద్ధతి మహాబబులోనేనా? ఇది కూడా మళ్ళీ ఎలా అంతం కావాలా? మళ్ళీ గోడ మీద చేవరాత. దానియేలు మాత్రమే ఆ అన్య భాషకు తర్జుమా చెప్పాలి. దానితో ఈ రాజ్యం ముగించబడాల. మరి ఈ సమయంలో ఏమైనా చేతి సాయం లేకుండా వచ్చే రాయి వచ్చింది? వావ్ వావ్ వావ్, వచ్చిందా? తలరాయి వచ్చిందా? చేతి సాయం లేకుండా వచ్చారా? దీనిలో చెప్పాడు, దానిలో చెప్పాడు ఇది వస్తుందని. 61లో చెప్పాడు, 63లో వచ్చింది. వస్తుందన్నాడు. ఇది కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. దీన్ని ఇది క్రీస్తు రాకడ అన్నాడు. ఇది ఈ తలరాయి రావడం, ఆ చిన్న రాయి రావడం క్రీస్తు రాకడ అన్నాడు ఆయన. మనిషి కుమారుడు ప్రత్యక్షత అన్నాడు ఆయన. మనిషి కుమారుడు గారు వస్తాడు అన్నాడు ఆయన. ప్రవక్త చెప్పాడు ఆ మాట. చదవండి, దానిలో ఉన్నది. వచ్చింది. 61లో చెప్పాడు, 63లో వచ్చింది. వచ్చిందా? ఇప్పుడు ఈ రాయేనా మహాబబులోని ఢీకొనేది? పాదముల దగ్గర ఉన్న రాజ్యాన్ని ఢీకొనేది? 4వ ముద్రలో అర్థమైంది. వినపడతలే నాకు? అర్మగిదోను యుద్ధంలో ఢీకొనేది అవునంటారా? ఇదేనా మొత్తం నాశనం చేసేసి రాజ్యాలు, లోకరాజ్యాలు నాశనం చేసేసి గొప్ప పర్వతముగా ఈ రాజ్యాలన్నిటిని నాశనం చేసినాక గొప్ప పర్వతంగా భూమి పైన నిలబడేది? భూమి అంతా నిండిన పర్వతముగా అనగా 1000 పరిపాలన. ఏమైనా అర్థమైందని చెప్పింది. ఇవన్నీ జరుగుతున్నాయా ఇప్పుడు? చివరి దినాల్లో ఉన్నా మనం. ఫైటింగ్స్ వద్దు. వాక్యంలో ఏమైనా ఉంటే సరి చేసుకో. తప్పేమైనా ఉంటే దేవుడు నీకు పరిశుద్ధాత్మను తప్పెత్తి చూపిస్తే సరిదిద్దుకో. వాక్యంతో ఏకంగా, వాక్యంతో సమాధానపడు, వాక్య వధువుగా మారిపో. అది నేను ఇచ్చే సలహా. ఎవరి వైపు చూడకు, వాక్యం వైపు చూడు. నీకు వాక్యానికి మాత్రమే సంబంధం. ఇక గుంపు వైపు అస్సలే చూడకు, వాక్యం వైపే చూడు. పాస్టర్ వైపు చూడకు, సంఘం వైపు చూడకు, ఎంటర్ మెసేజ్లో ఉన్న వాళ్ళ వైపు చూడకు. కేవలం వాక్యం వైపు చూడు అంతే. ఏ చర్చ్ వైపు చూడకు, ఏ సంఘం వైపు చూడకు. ఎందుకంటే అన్ని సంఘాలలో 3 రకాల విశ్వాసులు ఉంటారు. ఏ సంఘం పరిపూర్ణం కాదు, ఏ సంఘం సంపూర్ణం కాదు. వధువు పరిపూర్ణమైనది. అంటే ఆ సంఘములో విశ్వాసులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పరిపూర్ణమైన వాళ్ళు, వాళ్ళు సంపూర్ణమైన వాళ్ళు. వాళ్ళను నువ్వు గుర్తుపట్టలేవు కొన్నిసార్లు. కాబట్టి వాళ్ళ వైపు కూడా కాదు నువ్వు చూడాల్సింది, వాక్యం వైపు. ఎందుకంటే నేను సంపూర్ణత చేసేది వాక్యం కనుక. నేను నమ్ముతున్నాను ఈ కాలపు వర్తమానము నా సంపూర్ణత. అది ఈ రాయబడిన మాటలో నుండే ఈ పలకబడిన మాట వచ్చింది. కాబట్టి ఇది నా సంపూర్ణత. నీ సంపూర్ణత ఏంటిది? పలకబడిన మాట నేనా? నాకు వినపడతలేదు. పలకబడిన మాట నేనా? నా సంపూర్ణత అయితే పలకబడిన మాట. నేను దీన్ని దాటదలుచుకోలేదు. నేను దీంట్లోనే ఉంటాను, దీంట్లోనే నమ్ముతా. ఇందులో ఎన్నో వివాదాస్పదమైన స్టేట్మెంట్స్ ప్రవక్త చెప్పాడు. అవన్నీ నేను నమ్ముతానా? అవి నాకు అర్థం కావు, కానీ నేను నమ్ముతానా? ఉదాహరణ, బైబిల్లో హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచానని ఉంది. ఉందా? హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచానని ఉంది. కానీ ప్రవక్త 500 సంవత్సరాలు అన్నాడు. నేను ప్రవక్త చెప్పింది నమ్ముతానా? పలకబడిన మాట ఫ్రెష్ ఇప్పుడు వచ్చింది, నేను దీన్ని నమ్ముతానా? ఐ బిలీవ్ ఇట్. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. నేను దీన్ని నమ్ముతానా? ప్రవక్త తప్పులు చెప్పాడంటే నేను నమ్మను. ఎందుకంటే బైబిల్లోని ప్రవక్తలు ఎవరు తప్పు చెప్పలేదు. బైబిల్లో నుండి వచ్చే ఏ ప్రవక్త కూడా తప్పు చెప్పడు. వింటున్నారా? అది నీకు అర్థం కాక అది తప్పనుకుంటావు, నువ్వు అవగాహన లేక తప్పనుకుంటావు. కానీ అది ఎప్పుడు సత్యమే తేలుతుంది. అది దేవుడే తన మాటను రుజువు చేసుకుంటాడు. దేవుడే తన మాటకు తన అనువాదకుడై ఉన్నాడు. అనువాదం ఎలా చేస్తాడు దేవుడు? దాన్ని నెరవేర్పు చేయడం ద్వారా. వాక్యాన్ని నెరవేర్పు చేయడమే దేవుని అనువాదం. సో దేవుని అనువాదం కొరకు చూద్దామా? అంటే వాక్యం నెరవేర్పేదాకా మనం అవుదాం. దేవుడే రుజువు చేసుకుంటాడు.
మనకెందుకు బాధ? మన వాక్యాన్ని నమ్ముకుంటూ పోదాం, పలకబడిన మాట నమ్ముకుంటూ వెళ్దాం. మన కాలానికి దేవుడు పంపించిన ప్రవక్త ఆయన పలకబడిన మాట నమ్ముకుంటూ వెళ్దాం. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. నేను చాలాసార్లు చెప్తుంటా, కొత్త నిబంధనలో ఎన్నై ఆంబ్రేల పేర్లు ఉన్నాయి, పాత నిబంధనలు ఎక్కడుంది? ఫరో మంత్రగాలను ఉంది తప్ప ఎన్నై ఆంబ్రేల పేర్లు నీకు పాత నిబంధనలో కనబడదు. మరి పౌలు గారికి ఎట్లా తెలుసు ఆ మంత్రగాల పేరు ఎన్నై ఆంబ్రేల్ అని? హీజ్ ఎ ప్రాఫెట్. సో ఇప్పుడు నువ్వు కొత్త నిబంధన ప్రవక్త మాట నమ్ముతావా? నువ్వు ఎట్లా నమ్ముతాను? పాత నిబంధనలో లేదు కాదు. ఉదాహరణ, ఇప్పుడు ఒక యూదుడు ఉన్నాడు. యూదుడు ఏముంటాడు తెలుసా? ఎక్కడుంది అది? మోషే దగ్గర చేసిన మోషే లాంటి అద్భుతాలే ఫరో మంత్రగాలు చేశారు, ఫరో దగ్గర ఉన్న మంత్రగాలు చేశారు ఉంది. కానీ ఎన్ఐఎంలో ఎక్కడుంది అంటాడు వాడు. ఎందుకు? వాడు కొత్త నిబంధన నమ్మడు కాబట్టి. యూదుడు కొత్త నిబంధన నమ్మరు కదా అండి. యేసు నమ్ముతారా వాళ్ళు? నమ్ముతా ఈ ప్రాబ్లం ఎందుకు? ఇక వాళ్ళు నమ్మరుగా. వాళ్ళు నమ్మేది ఎప్పుడంటే 3.5 సంవత్సరాల సమలకాలంలో ఇదే పెంతెకోస్తు వర్తమానాన్ని మోషే ఎలీయాలు వచ్చి వాళ్ళకి బోధిస్తారు. మీరు సిలువ వేసిన యేసే మళ్ళీ క్రీస్తు అయి ఉన్నాడు, ప్రభు అయి ఉన్నాడు అని వాళ్ళకి బోధిస్తారు. వాళ్ళు యోసేపు ఎలాగైతే శ్రమల కాలంలో తన సహోదరులకు బయలుపరుచుకున్నాడో అలానే యేసు కూడా ఆయన సహోదరులైన యూదులకు బయలుపరుచుకుంటాడు శ్రమల కాలంలో. అర్థమైన వాళ్ళు రామని చెప్పండి. సో ఇదంతా లేఖనాలు అవి. ఆమేన్. ఇప్పుడు ఒక యూదుడు ఉన్నాడు అనుకో, వాడిని ఒప్పించగలమా ఎన్నై ఆంబ్రేల పేర్లని? వినబడతలే. ఒప్పించగలమా? ఎన్నై ఆంబ్రేల పేర్లు బైబిల్లో ఉన్నాయా పాత నిబంధనల? చూడండి, మీరు కావాలంటే సెర్చ్ చేసి చూడండి. బైబిల్ సెర్చ్లో జనస్ అండ్ జామ్రస్ అని ఇంగ్లీష్లో కొట్టి చూడండి, నీకు దొరకదు. ఓన్లీ ఒకటే రిఫరెన్స్ కనబడుతుంది, పౌలు గారు చెప్పిన రిఫరెన్స్, ఎన్నై ఆంబ్రేలు. కొత్త నిబంధన ఎన్నై ఆంబ్రేలు అని రాశాడు వాళ్ళని. పాత నిబంధనలో మంత్రగాలను ఉంది. ఇప్పుడు నమ్ముతావా నమ్మవా? కొత్త నిబంధనలో చెప్పింది నువ్వు నమ్ముతావా నమ్మవా? మరి పౌలు ప్రవక్త చెప్పింది నమ్మినప్పుడు మన ప్రవక్త చెప్పింది నమ్మడానికి ఏం పోయింది నీకు? ఏం సాగు వచ్చింది నీకు? ఏ ఒళ్ళు నొప్పులు వచ్చినాయి? ప్రాబ్లం ఏంటంటే అసలు చాలా మంది ప్రవక్త నమ్మతలేరు. ఈ వర్తమానంలో ఉన్నోళ్ళే, ఈ వర్తమానంలో ఉన్న వాళ్ళే విలియం బ్రెన్నామ్ని ప్రవక్త నమ్మతలేరు. ఛాలెంజ్. నమ్మితే ఆయన చెప్పిన ప్రతి మాట నువ్వు నమ్ముతావు. జోసెఫ్ బ్రెన్నామ్ గారు రష్యాకి వెళ్ళినప్పుడు రష్యాలో ఇలా అన్నాడు, ఇది వర్తమానం పుస్తకం ఎత్తి ఇదిగో ఇది నా సంపూర్ణత అన్నాడు. నేను జోసెఫ్ బ్రెన్నామ్ గారితో పక్కనే నిలబడి అదే మాట నేను కూడా చెప్పగలుగుతానా? అవును, నా సంపూర్ణత ఈ కాలపు వర్తమానం, నా సంపూర్ణత ఇదే. ఇప్పుడు ఇందులో నా ప్రవక్త ఏమి చెప్పితే అది వాస్తవం, అది నాకు అర్థం కాదు, అక్కడ అది నిజం. అది నాకు అన్ని అర్థం కావాలని రూల్ లేదు, నాకు అన్ని అర్థం కావాల్సిన అవసరం లేదు. అర్థమయ్యే టైంకి దేవుడు అర్థమయ్యేది చేస్తాడు. యెషయా ప్రవచిస్తున్నప్పుడు యెషయా చుట్టూ వాళ్ళకి అర్థం కావట్లేదు, కన్యకేంది గర్భం ధరించుడేందని. కానీ 712 సంవత్సరాల దేవుడు దాన్ని రుజువు చేశాడు. అది దాట్స్ ట్రూ, అది నిజం. అది అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. అర్థమైందని చెప్పింది. మై ఫ్రెండ్స్, నా స్నేహితులారా, మనం దేన్ని కూడా సంపూర్ణతగా నమ్మద్దు. సంఘం కాదు మన సంపూర్ణత, పాస్టర్ బోధ కాదు మన సంపూర్ణత, ఏలియా వర్తమానం, క్రీస్తు వర్తమానం, 7 ముద్రలు మన సంపూర్ణత, ప్రవక్త వర్తమానం మన సంపూర్ణత. ఐ డిక్లేర్, నేను ఈరోజు అందరి ముందు ఆంధ్రేత ప్రపంచానికి నేను ఈ విధంగా ప్రకటిస్తున్నా. నేను నా సంపూర్ణత వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. నా సంపూర్ణత ఈ కాలపు వర్తమానికుడు ఏలియా, మోషే, చివరికి క్రీస్తు పరిచర్య జరిగించిన విలియం బ్రానమ్ చెప్పిన వర్తమానమే నా సంపూర్ణత. నమ్ము, అదే నేను పరలోకం తీసుకెళ్తుంది. నోవహు వర్తమానం ఆ రోజు సంపూర్ణత. నమ్మారు నోవహు కుటుంబం, అదే వాళ్ళను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. అమనంటారా? ఆ రోజు అబ్రాహాము శారాను నమ్మారు.
సమాధిలో మనుష్య కుమారుని ప్రత్యక్షతను అదే వాళ్ళ శరీర మార్పులను చేసి మళ్ళీ యవనస్తులుగా చేసి కుమారుని, వాగ్దాన కుమారుని ఇచ్చింది. అది నమ్ము, పలకబడిన మాట నమ్ము, దాని తప్ప దేని నమ్ముకో. నీ పాస్టర్ మాట కూడా నమ్ముకో, సంఘం మాట కూడా నమ్ముకో, ఎవరో పెద్ద ఫేమస్ ప్రీచర్ మాట నమ్ముకో. ప్రవక్త వర్తమానమే అబ్సల్యూట్, ప్రవక్త వర్తమానమే సంపూర్ణత. దీనికి మించిన ఏది లేదుగా. ఎవరు బోధించాలా దీన్నే బోధించాలా, ఎవరు చెప్పాలా దీన్నే చెప్పాలా. దీన్ని కాదని చెప్పినా దీన్ని తీసివేసిన వాడు శాపగ్రస్తుడు, వాడు అబద్ధ బోధకుడు, వాడు అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త. వాడి మెసేజ్లా దీంట్లో వాడు కలిపినా చెరిపినా అలాంటి వాడిని వెంబడిస్తే నరకం పోతావు. చివరికి తెలుస్తుంది నీకు, నరకంలో పడినాక తీర్పులు కుమ్మరించబడుతున్నప్పుడు తెలుస్తుంది. నా స్నేహితులారా, నేనెప్పుడు చెప్తుంటాను, అది నా సిద్ధాంతం. అది ఏమిటంటే ప్రవక్త వర్తమానమే అబ్సల్యూట్ టు ద బ్రైడ్. ప్రవక్త వర్తమాన, ప్రాఫెట్స్ మెసేజ్ ఈస్ ద అబ్సల్యూట్ టు ద బ్రైడ్. ప్రవక్త వర్తమానమే ఈరోజు వధువుకి సంపూర్ణత ఉన్నది. దానికి మించింది ఏది లేదు. దాన్ని ఎవడు ఆపొద్దు, దాన్ని బోధించకుండా అడ్డుపడద్దు, దాన్ని బోధిస్తున్న వాడిని విమర్శించొద్దు, ఆ బోధిస్తున్న వాడిని చెడు చేయడానికి ప్రయత్నించదు. అలాంటి వాడు శాపగ్రస్తుడై ఉన్నాడు. మీకు తెలుసా, పౌలు గారినే వదిలిపెట్టలేదు. మొదటి సంకాలంలో పౌలు గారినే చెడు చేశారు, పౌలు గారినే భయంకరంగా అన్నారు. ఎందుకు? పౌలు గారు వర్తమానం వినొద్దని. నికాలెత్ క్రియలు అవి చేసినాయి. నికాలెత్ క్రియలు వాళ్ళే సంపన్నులు, ప్రపంచంలో సంపన్నులు, లోకస్తులు మెల్లగా సంఘంలో దూరడం మొదలుపెట్టారు. మొదటి సంకాలంలో వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే పౌలు గారి బోధ నమ్మొద్దని చెప్పడం మొదలుపెట్టారు. అందుకే పౌలు గారు చెప్పిన బోధ అర్థం కాక చాలామంది అపార్థం చేసుకున్నారని పేతురు రాశారు. ఒక్కసారి ఆ లేఖనం చూద్దాం. నా మెసేజ్లు కూడా ప్రవక్త చెప్పిందే కనుక అవి నేను చెప్తున్నప్పుడు చాలామందికి అర్థం కాక దాన్ని అపార్థం చేసుకుంటాను. ఎందుకంటే మనకు పౌలు లాంటి ప్రవక్త వచ్చాడు, నేను ప్రవక్త చెప్పిందే చెప్తున్నాను, అందుకే చాలామందికి అర్థం కావట్లేదు. చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రిక చూడండి. నేను పౌలు అని చెప్తలేను, మన ప్రవక్త పౌలు అని చెప్తున్నా. మన ప్రవక్త పౌలు చాలామందికి అర్థం కావు. చూడండి ఒకసారి పౌలు గారు ఏమంటున్నాడు ఇక్కడ పేతురు రాసిన పత్రికలో. పేతురు ఏమంటున్నాడో మీరే చూడండి. ఐఎమ్ సారీ బట్ ఇట్ ఈస్ ట్రూ, అది నిజం. అది పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారే అన్న దృష్టికి. చూడండి, ఇక్కడ అంతా ఆయన దృష్టినే మాట్లాడతాడు. మనుషుల దృష్టిలో మనం నీతిమంతులను రుజువు చేసుకోవాల్సిన పని లేదు. దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా కాదా చూసుకోవాలా. ఎవడు ఓడు వచ్చాడు ఇప్పుడు, ఏయ్ నువ్వు వ్యభిచారం దాని వెంట పోయి దాంతో గొడవ పెడతావా, దాంతో గొడవ పెట్టుకుంటావా? ఒకటే అనాలా, నేను వ్యభిచారం దానో నేను మంచిదానో నా దేవుడు తెలుసు, నువ్వు చెప్తా అయితే నేనేనని మనం అంటాం. ఓడో సరే నువ్వు వ్యభిచారుడిరా, నీకు పెళ్ళైనాక అక్రమ సంబంధాలు ఉన్నాయిరా అని అన్నాడు అనుకో, వానికి పోయి నేను కాదని డబ్బు కొట్టుకుంటావా? వాని దగ్గర మనం డబ్బు కొట్టుకోవడానికి ఏమన్నా వాడేమన్నా దేవుడా? వాడేమన్నా మన కోసం సచ్చినోడా? చెప్పు మరి, సిగ్గుపెత్తా నేను మంది సస్తేనేమో అడుగుతా మరి. నేను ఇప్పుడు వానికి నేను రుజువు చేసుకోవాలన్నది నా దేవుడికి తెలుసు నేను ఎవరినో, నా దేవుడికి తెలుసు నేను వధువునని, నా దేవుడు తెలుసు నేను నీతిగా జీవించాలని. ఎన్నోసార్లు నా దేవుడు నేను తప్పు చేయకుండా కాపాడాడు నన్ను, నా ప్రవర్తన కాపాడిన దేవుడు నన్ను కాపాడాడు. ఆయన యోసేపును కాపాడిన దేవుడు నన్ను కాపాడాడు. ఆయన దృష్టికి నిష్కలంకలముగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మనుషులకు కాదు. ఛాలెంజ్ ఎస్ఎంఎస్ పంపుతానా, వాట్సాప్ లో పెడతా, పెట్టుకోవాలని లేఖనం చూపిస్తా, నువ్వేమో చెప్తా. నేను ఎవరి దృష్టికి ఎవరు నీతిమంతులుగా ఉండాలా? సత్యనారాయణ దొంగ అంటే దొంగకు భయం, వ్యభిచారుడు అంటే వ్యభిచారుడికి భయం. అవునా కదా? యూదాయిస్కరియోతు అంటే వాడు యూదాయిస్కరియోతు అంటాడు భయం, సౌలు అంటే సౌలు అంటాడు భయం.
వాడు భయపడతాంటేనే అర్థమవుతాం. ప్రవక్త మాట చెప్పాడు, అది నేను చెప్పాలనుకున్నా, పొద్దున్న దాకా గుర్తుపెట్టుకున్నా, కానీ సందర్భం రావాలనుకున్నా, కరెక్ట్గా గుర్తుకొచ్చింది. రాత్రి వేళలో సమాధుల మధ్యలో తిరిగే గురుక విజిల్ ఊతా ఉంటాడు. ప్రవక్త ఏమంటాడో తెలుసా? వాడు విజిల్ ఎందుకు ఊతాడో తెలుసా? వాడికి భయం ఉంది కనుకనే. ప్రవక్త అంటాడు, వాడు విజిల్ ఊదేదే ఎందుకంటే అంటే, అట్లనే వీళ్ళు కూడా దొంగ దొంగ అని బైబిల్లో చూపిస్తే, వ్యభిచారులు అని బైబిల్లో చూపిస్తే, బైబిల్లో మాట్లాడితే, బైబిల్ వాక్యం చూపిస్తే, బైబిల్ పత్రిక చూపిస్తే వీళ్ళు ఎదురుతాళ్ళు. మేము కాదు, మేము కాదు. నిన్నెవరన్నాడు? నిన్నెవరన్నాడు? నిన్ను అంటానమ్మా, అన్నతోనే అంటానం మేము. అది ఎవరెవరని అంటారు, నీకెందుకు కాదా? కథం వ్యక్తిగత దూషణ మీరు పోవడం. ఇక ఛాలెంజ్, నేను బహిరంగ కూడడం తర్వాత అందరి మీద సిద్ధికే గుంపు అన్నారు. రండి ఇక సిద్ధికే గుంపు 400 ప్రవక్తల రండి చూద్దాం. ఇక మికాయా అడిగా నేను కూడా పోను, మికాయా అడిగా నేను పోను. ఎందుకు పోనో తెలుసా? వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏం వర్తమానం. నేను చూపించాలి. ఇక ఒక డినామినేషన్ వాడు పిలిస్తే మనం పోయినా మనం చూపించవచ్చు. వింటున్నారని అన్నది జాగ్రత్త. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారే. 17వ వచనం 2 పేతురు 3వ అధ్యాయం. కనుక శాంతం గలవారైన దృష్టికి నిష్కలంకులు గాను నిందారైతులు గాను కనబడినట్లు జాగ్రత్తపరుడి. మరియు మన ప్రభు ఒక దీర్ఘ శాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. హలో, ఆయన ఎందుకు దీర్ఘశాంతంగా ఉన్నాడో తెలుసా? రక్షణ కోసం. ఎవరు? వధువు కోసం. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటన్నిటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును, అంటే మన దినం వరకు మహిమ కలుగును గాక. ఆమేన్. బైబిల్ అంటుందా? పౌలు గారి యొక్క లేఖనాలు అర్థమైనాయా? అప్పుడు కూడా పౌలు గారిని అపార్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆయన బోధించేవి అంత లోతున్నాయి. ఇప్పుడు పౌలు లాంటి ప్రవక్త వచ్చాడా మనకు? పౌలు లాంటి ప్రవక్త వచ్చాడా? పౌలు ఏమన్నాడు? నేను 3వ ఆకాశానికి వెళ్ళాను అన్నాడు. మన ప్రవక్త కూడా వెళ్ళాడా? చెప్పండి. కాలం అనే తెరం దాటుకొని వెళ్ళాడా? పౌలు తన వారిని చూసి వచ్చాడు. మన ప్రవక్త కూడా చూసి వచ్చాడా? పౌలు లాంటి ప్రవక్త వచ్చాడా మనకు? మన ప్రవక్త అన్నాడు, పౌలు బోధించింది నేను బోధించానన్నాడు. వినపడతలే నాకు. మరి ఇప్పుడు పౌలు గారిని ఎలా అపార్థం చేసుకున్నారు ఆయన లేఖనాలను? ఈరోజు కూడా అదే వర్తమానాలు బోధిస్తూ ఉంటే మనల్ని అపార్థం చేసుకోరా? అసలు నాది కాదుగా, నేను చెప్పింది నేను కాదుగా. మర్మం చూపిస్తున్నాను కదా, మన ప్రవక్త చెప్పిండని. అంతేనండి. అప్పుడు ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఉంది ప్రాబ్లం. ఎఫ్ఎస్సి ప్రాబ్లమే మళ్ళీ రిపీట్ అయింది మనకు. మళ్ళీ అదే ప్రాబ్లం, అదే సమస్య. మీకు విషయం తెలుసా? బైబుల్ మొత్తం 66 పుస్తకాలు చదవండి. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఇది వినండి. బైబుల్ మొత్తం 66 పుస్తకాలు చదవండి. 66 పుస్తకాలలో 80% మ్యాచింగ్ మన కాలానికే సరిపోతుంది. ఇప్పుడు ఉదాహరణ వింటారా? ఉదాహరణ, హానోకున్నాడు. ఏ కాలానికైనా సరిపోతాడా? 7వ వాడు హానోకు. వినపడతలే. సరిగ్గా హానోకు ఎవరు సరిపోతాడు? 7వ వాడైనా మనకే సరిపోతాడు. మనం 7వ వాళ్ళం. 7వ సంఘకాలం, లౌకిక సంఘకాలం. నోవా ఉన్నాడు. ఏ కాలానికైనా సరిపోతాడు నోవా? మన కాలానికే. అక్కడ అబ్రహాం శారాలు ఉన్నారు. ఏ కాలానికైనా సరిపోతారా వాళ్ళు? ఓన్లీ మన కాలానికే సరిపోతారు. ఇస్సాకు ఉన్నాడు. ఏ కాలానికైనా సరిపోతారా? ఓన్లీ మన కాలానికే.
యాకోబు ఉన్నాడు, ఏ కాలానికైనా సరిపోతారా? ఓన్లీ మన కాలానికే. హలో హలో వింటున్నారా? యోసేపు ఉన్నాడు, ఏ కాలానికైనా సరిపోతున్నాడా? మన కాలానికే సరిపోతున్నాడు. మీకు అర్థమైందా నేను చెప్పింది? మోసే ఉన్నాడు, ఏ కాలానికైనా సరిపోతారా? హలో, మొదటి నిర్గమం ప్రవక్త, మూడో నిర్గమం ప్రవక్త, మన కాలానికే. అక్కడ ఇజ్రాయేల్ ఉన్నారు, మనము ఇక్కడ ఇజ్రాయేల్. అక్కడ ఐగుప్తులు బడికి వచ్చారు, మనము బడికి వచ్చారు. వినబడుతున్నదా? అర్థమైందా? ఆనందమండి. బైబిల్ మొత్తం మీరు చదివితే 80% మన కాలానికే అది సరిపోతుంది. అది అందుకే ప్రవక్త అంటాడు, యేసుక్రీస్తు మొదటి రాకడలో మత్తయి, మార్కు, లూకా, యోహాన్లు యేసు చెప్పిన బోధలు రాశారు. వాళ్ళ సువార్త చదివితే యేసు చెప్పిన బోధలో మొదటి రాకడలో ఉండేది రెండవ రాకడ గురించి చెప్తున్నాడు. యేసు మొదటి రాకడ గురించి ఎక్కువ చెప్పలేదు, ఆయన రెండవ రాకడ గురించి 80% బోధించాడు. ఆయన అక్కడ ఆయన బోధనలో 80% రెండవ రాకడ గురించే ఉంది. తర్వాత అపోస్తులు వచ్చారు, అపోస్తులు రాశారు పత్రికలు, పౌలు రాశారు పత్రికలు, పేతురు రాశారు పత్రిక. మీరు చదివిన పత్రికలు వాళ్ళంతా రాసింది ఎక్కువ రెండవ రాకడ గురించే. అంటే మనం ఎలాంటి కాలంలో ఉన్నామంట? బైబిల్ అంతా మన కాలం గురించి ప్రవచిస్తుంది. బైబిల్ అంతా మన కాలంలో నెరవేర్పు జరుగుతుంది. బైబిల్ అంతా ఇప్పుడు ఎస్తేర్ కథ ఏ కాలంలో అయినా సరిపోతుందా? వినపడతలా. బోయాజ్ రూత్ కథ ఏ కాలానికైనా సరిపోతుందా? అది వినపడతలేదు. చెప్పండి, ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఏ కాలానికైనా సరిపోతుందా? మన కాలానికే సరిపోతుంది. యోసేపు ఆసనేది కథ అవి క్యాచింగ్. అంటే బైబిల్లో 80% ఎవరి గురించి రాబట్టది? ఇప్పుడు ధాన్యాలు 70 వారాలు మన కాలం గురించే. ఎప్పుడు విప్పబడతాయన్నాడు ధాన్యాలు 12వ అధ్యాయంలో? అంత్యకాలం వరకు ఇది ముద్రించబడ్డది అన్నాడు. అంత్యకాలం అంటే ఏ కాలం? అప్పుడే తెరబడతామన్నాడు అక్కడ 12వ అధ్యాయంలో. ధాన్యాలు 12వ చదివించాను లేదా నేను? ఉందా లేదా బైబిల్లో? సో అది మన కాలం గురించే చెప్తున్నాడా? ఇప్పుడు ధాన్యాలు 70 వారాలు మన కాలంలోనే విప్పబడింది. ప్రకటన గ్రంథం మన కాలంలోనే విప్పబడింది. సో మనం ఏ కాలంలో ఉన్నాం? ఇది ఎంత ఇంపార్టెంట్ కాలము. దీన్ని మర్చిపోయి దీని గురించి ఆలోచించక పిచ్చి పిచ్చి వాటి కోసం ఆలోచించే వాళ్ళను ఏమనాలి? డబ్బు శాశ్వతం కాదు, పేరు ప్రఖ్యాతులు శాశ్వతం కాదు, సుఖభోగాలు శాశ్వతం కాదు. శాశ్వతమైనది దేవుడి వాక్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఇక్కడ జీవించే జీవితమే మనల్ని అవతల గట్టుకు తీసుకెళ్తుంది. మనం పరలోకం వెళ్ళాలా నరకం వెళ్ళాలా నిర్ణయిస్తుంది. అప్పుడు చూస్తాంలే అన్నట్టు వీళ్ళ కుదరదు. ఇప్పుడు జీవితమే అప్పటిది నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ క్రీస్తు కొరకు జీవించు, వాక్యం కొరకు జీవించు, వర్తమానం కొరకు జీవించు. ప్రవచనాలన్నీ నెరవేర్పు జరుగుతున్నాయి. ప్రకటన గ్రంథం ఎక్కువ శాతం మన కాలం గురించే ఉందా లేదా? చెప్పానా లేదా? నాలుగో ముద్రలో లవోదిక సంఘ కాలంలోనే 7 బూరలు లవోదిక సంఘ కాలంలోనే ఊదబడుతున్నాయి. 6 బూరలు. అవునా? అవునా కాదా? మొదటి 4 బూరలు సృష్టిలో 3వ వంతు నాశనం. 5వ బూర మొదటి ప్రపంచ యుద్ధం. 6వ బూర 2వ ప్రపంచ యుద్ధం. అవునా? 6-7 బూరల మధ్యలో ఏలియా వస్తున్నాడా? 6-7 బూరల మధ్యలో అంటే 2వ ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధంలో ఏలియా రావుతాడు. మళ్ళీ ఎవరు వస్తున్నారు? అక్కడ క్రీస్తు వస్తున్నాడా? మేఘం వస్తుందా? చెప్పాలా నాకు? మనిషి కుమారుడు ప్రత్యక్షమవుతున్నాడా? ఇవన్నీ నెరవేర్పు. మనం ఏం చేయాలి? ఇప్పుడు సిద్ధపడాలి, సరి చేసుకోవాలి. ప్రభువా, నా జీవితం నీ వాక్యంతో సరిగా ఉంటే చాలు. నీ దృష్టికి నేను నిష్కలంకముగాను నిందారహితులుగా ఉండాలి. మనుషులు నిందలు పెడుతూనే ఉంటారండి. యేసు ప్రభు చెప్పలేదా? మనుషులు నిన్ను పొగిడితే నీకు శ్రమ అన్నాడా లేదా? మనుషులు నిన్ను శ్రమ అన్నాడు. అంటే శ్రమల కాలం వల్ల పడతావు అన్నాడు. కానీ ఏమన్నాడు ఆయన? నా నామం నిమిత్తము సమస్త జనుల చేత మీరు ద్వేషించబడుతురు, దూషించబడుతురు, ఆరోపించబడుతురు. అయితేందా లేదా? ఇప్పుడు
ఇప్పుడు ఆయన నామం నిమిత్తం అవుతుందా లేదా? శత్రువులు ఎవరో కాదు, యాకోబుకి శత్రువు ఎవరో కాదు ఏశావే, హేబేలుకు శత్రువు ఎవరో కాదు కయోనే, ఇస్సాకుకు శత్రువు ఎవరో కాదు ఇష్మాయేలే. చెప్పండి నాకు, ఇస్సాకు సంతానం ఇజ్రాయేలు, ఇష్మాయేల్ సంతానం పాలస్తీనులు. జరుగుతుందా లేదా అక్కడ? భౌతికంగా జరుగుతుందా లేదా అక్కడ పాలస్తీనులకు వాళ్ళకు? వినపడతలే నాకు? మరి ఆత్మీయంగా కూడా ఇప్పుడు జరగాలా లేదా? ఇప్పుడు శత్రువులు డినామినేషన్ వాడు కాదు, మన తోడుగుట్టుడే. అది బైబిల్. అది మేము కయోను సంతానం. అవును, ఒకే తల్లి ఒకే తండ్రి గర్భవాసములో పుట్టిన వాళ్ళు ఏశావు యాకోబులు. కానీ బైబిల్ ఏమంటుంది? ఏశావు భ్రష్టుడు. భ్రష్టుడేవాడు బైబిల్లో. ఆది కాలంలో భ్రష్టుడేవాడు కయోను. కయోను సంతానం వారు. కానీ దీవించబడినవాడు ఏబేలు. ఏబేలు బ్రతిక దేవుడు ఏర్పించాడు. అవునా కాదా? బైబిల్ చెప్తుంది ఇదంతా. ముందు నిర్ణయం, ముందు ఏర్పాటు, దేవుని ఏర్పాటు. కానీ ప్రణాళికలు చాలామందికి అర్థం కాదు. అర్థం కాక పౌలు గారిని అపార్థం చేసుకున్నట్టు మన ప్రవక్త బ్రహ్నాం గారి వర్తమానం కూడా అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకొని విద్యావిహీనులు, అస్థిరులు, తకిల లేఖనం అపార్థం చేసుకున్నట్లే వీటిని కూడా అపార్థం చేసుకొని దూషణలకు దిగుతారు. వ్యక్తిగత దూషణలకు, ఆరోపణలకు దిగుతారు. అందుకే పేతురు గారు ముందే చెప్పాడు, దేవుని దృష్టికి నిష్కలంకంగా ఉండండి, నిందారహితులుగా ఉండండి, మనుషులకు కాదు. మీరు చదవండి ఈ పత్రిక మొత్తం, అక్కడెక్కడ మనుషులకు చేయమని చెప్పడు. ఎందుకంటే మనుషులు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నామో ముఖ్యం. అక్కడ దేవుడికి తెలుసు మన జీవితం ఏందో, మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నామో దేవుడికి తెలుసు, ఎలాంటి బ్రతుకుతున్నామో దేవుడికి తెలుసు. దేవుణ్ణి మోసం చేయలేవు. నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావో దేవుడు తెలుసు. దేవుడిని మోసం చేయలేవు. మనుషులను మోసం చేయవచ్చు, కానీ దేవుని మాత్రం చేయలేవు. అసాధ్యం. మోసగాళ్ళకు మోసగాడే మోసం చేయలేకపోయాడు. ఎవడాడు? మోసగాళ్ళకు మోసగాడు వాడు, అపవాది. వాడే దేవుని మోసం చేయలేకపోయాడు. నువ్వెంత? దేవుని దృష్టికి నిష్కలంకంగా నిందారహితులుగా ఉండండి. వ్యభిచారుల గురించి మాట్లాడినప్పుడు నువ్వు బాధపడకు, నువ్వు వ్యభిచారం చేయనప్పుడు. దొంగల గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు బాధపడకు, నువ్వు దొంగతనం చేయనప్పుడు. డబ్బును సమకూర్చే దాని గురించి, యూదాయిస్కరియోతు గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు బాధపడకు, నువ్వు యూదాయిస్కరియోతు కానప్పుడు. నేను ప్రవక్త వర్తమానంలో ఇవన్నీ చదువుతా ఉంటా. అవి చదువుతుంటే నాకేం బాధ కలగవు, ఎందుకంటే నేను అవి చేస్తలేను, నేను అవి కలిగిలేను. నన్ను డైరెక్ట్గా దూషించిన నేను బాధపడను, ఎందుకంటే నేను అవి చేస్తలేను. నేను వాటిని బాధపడను, ఎందుకంటే నాది కాదు, నేను చేయట్లేదు. నేను చేస్తే బాధపడతా, నేను చేస్తే భయపడతా, నేను చేస్తే ప్రమాదంలో పడతా. నేను చేయనప్పుడు నేను ఎందుకు భయపడతా? ఎవరో వేసిన సవాళ్ళకు నేను ఎందుకు జవాబు చెప్తా? నాకేం అవసరం? దేవుడు వాక్యములో నేనేమై ఉన్నాడో నాకు తెలుసు. దీన్ని చెప్పకుండా ఆపే శక్తి ఎవరికి? ప్రవక్తను అన్నారు ఎంతోమంది, ఇలానే ఇప్పటికీ అంటనే ఉన్నారు. ఆయన అబద్ధ ప్రవక్త అని, ఆయన పడిపోయాడని, క్రీస్తునని చెప్పుకున్నాడని అబద్ధాలన్నీ ఆయన పైన పెడుతున్నారు, ఆయన వర్తమానం చదవకుండా. కానీ దేవుడు తన వర్తమానమును ఎవరి దగ్గర తీసుకెళ్తూనే ఉన్నాడు, వాళ్ళని వెలిగిస్తూనే ఉన్నాడు. వీళ్ళ వల్ల కాదు వధువును ఆపడం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందులో ఉన్నాం, ఆ వధువులో మనం ఉన్నాం. ఇవన్నీ ఏవి కూడా మనకు అవిశ్వాసాన్ని తీసుకురాలి. బాధ కలుగుతుంది. కాకపోతే అయ్యో మన ప్రవక్తను అబద్ధ ప్రవక్త అంటాను బాధపడతాం కావచ్చు, కానీ అది మనకు అవిశ్వాసాన్ని తీసుకురాదు. అది మనకు అవిశ్వాసాన్ని తీసుకురాదు. అది ఇంకా విశ్వాసంలో పెరుగుతాం. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది కనుక. ఈ వర్తమానం తోసేయబడాలి కనుక సంఘశాఖలు తోసేస్తున్నారు డైరెక్ట్గా. యేసు పైన డైరెక్ట్గా ఎలా అయితే ఆరోపణలు చేశారో అలా చేస్తున్నారు. సిలువ వేసేశారు చివరికి. ఇప్పుడు వీళ్ళు కూడా సిలువేస్తున్నారు. రెండవసారి దేవుని కుమారుడు సిలువ వేయబడతాడని పౌలు గారు చెప్పిన ప్రవచనం నెరవేరి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతూ ఉందా? చాలా ప్రవచనాలు ఇప్పుడు బైబిల్లో మన కాలంలోనే జరుగుతున్నాయి. అవన్నీ చూడగలిగిన నేత్రాలు దేవునికి ఇవ్వాలి.
సిద్ధపడు, సిద్ధపడు, సిద్ధపడు. పునరుద్ధానం దగ్గరకు వచ్చిందిగా, ఎత్తబడే దగ్గరకు వచ్చిందిగా. ఎత్తబడి విశ్వాసంతో నింపబడు, క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కలుగుండు, వ్యక్తిగతంగా దేవునితో జీవించు. ఎవ్వరి గురించి పట్టించుకోకు. మనుషుల యొక్క నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నించకు. దేవుని దృష్టికి నిష్కలంకంగాను మరియు నిందారహితులుగా ఉండడానికి ప్రయత్నించు. దేవుడి దృష్టి మనకు ముఖ్యం, ఇంకెవరి దృష్టి మనకు అక్కర్లా. లోకం మనల్ని ఏమైనా పట్టించుకోవద్దు. లోకం అంటది మనల్ని. ఏసు చెప్పాడు ఆల్రెడీ, నన్ను బయలుజబుబు అన్నారంటే, ఇంటి యజమానునే బయలుజబుబు అన్నారంటే, దయ్యం పట్టిన వాళ్ళంటే మిమ్మల్ని కూడా, ఇంటి వారిని కూడా అలానే అంటారు. అందుకే నన్ను పట్టుకుని వాడు దయ్యం పట్టినోడు అంటారు. అనుకో, నేను వాక్యం చెప్తాను, నేను వర్తమానం చెప్తాను. నేను ఎవరేమనుకునే నాకు అవసరం లేదు. ఐ డోంట్ కేర్. నేను వాక్యంలో నిలుచున్నా, దేవులో నిలుచున్నా, స్థిరమైన వాడిగా ఉన్నా. నేను వాక్యంలా స్థిరమైన మనసు కలిగి ఉండండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. స్థిరమైన మనసును కలిగి ఉండండి, వాక్యముతో నిలబడండి, జాలిగా పడిపోకుండా కాచుకోనండి అంటున్నాడా. అలాంటి తప్పుడు బోధలకి తొలగించబడకుండా, నీతి విరోధుల తప్పుల బోధలకు తొలగింపబడకుండా స్థిరమైన మనసుతో ఉండండి. స్థిరమైన మనసును విడిచిపెట్టి పడిపోకుండా కాచుకోనండి అంటున్నాడు. స్థిర మనసు అస్సలు పోవద్దు. వాక్యం పైన మాత్రమే మన మనసు ఉండాలి. వాక్యము నువ్వు ఒకటైపోవాలిగా. వాక్యం అంటే నేనంటే వాక్యం అంతే. నేను వాక్యం, వాక్యం నేను. అంత వ్యక్తిగతమైపోవాలి, అంత ఏకమైపోవాలి, అంతగా దేవునితో ఏకమైపోవాలి. అలా అయినప్పుడు నిన్ను ఎవ్వరు ఏమి చేయలేరు. యుద్ధం యెహోవాది, నీది కాదు, నాది కాదు. ఆయన చూసుకుంటాడు. వాక్యమే రుజువు చేయబడుతుంది. వాక్యంతో నిలిచిండు, వాక్యం గెలుస్తుంది. వాక్యంలో నిలిచిలేనోడు ఓడిపోతాడు. మనకెందుకు బాధ? అవునంటారా? సో దానియేలు 70 వారముల ప్రకారంగా మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, మొన్న ట్రంప్ యొక్క పర్యటన ద్వారా కూడా, పోయిన వారం ట్రంప్ యొక్క డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్, ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్, ఆయన పర్యటన ద్వారా కూడా మనకు అర్థమైంది ఏంటంటే, ఒప్పందానికి రెడీ అవుతున్నది. ఒప్పందమునకు రెడీ అవుతున్నది. ఇప్పటికే చాలా ప్రవచనాలు నెరవేర్పు జరిగిపోయినాయి. ఇక మిగిలిపోయింది ఎత్తబడుటనే. ఈ టైంలోనే ఎత్తబట్ట జరుగుతుందని చెప్పాడు. సిద్ధపడండి, సిద్ధపడండి, అన్నీ విడిచిపెట్టండి, వాక్యంతోనే నిలుచుండండి. దేవుడు నువ్వు ఏకం కండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. ఫోన్ ఎవరు? రెండు చేతులు పైకెత్తి దేవునికి పూర్తిగా సమర్పించుకోండి. పేరు పడలేదా? పూర్తిగా దేవునికి సమర్పించుకోండి. లార్డ్ జీసస్, ప్రభువైన యేసు నీకు స్తోత్రాలని చెప్పండి. ప్రభువా నీకు వందనాలు. ప్రభువా ఐ లవ్ యూ జీసస్. పూర్తిగా దేవుడికి సమర్పించుకోండి. నేను వాక్యము ఏకమైపోవాలి, అంతే. నేను వాక్యము ఏకమైపోవాలి, అంతే, ఇంకేం లేదు. ఇక లార్డ్ ప్రభువా నేను వాక్యం, నువ్వు నేను ఏకమవ్వాలి, అంతే ప్రభు. అంతకంటే నాకేమొద్దు ప్రభు అని పూర్తిగా దేవుడికి సమర్పించుకొని, దేవునికి అర్పించుకొని ప్రార్థించండి. సమర్పించుకోండి, ప్రభుకి సమర్పించుకోండి. దిస్ ఇస్ ఎ టైం. వాక్యముతో సమాధాన పడండి. వాక్యముతో ఆయన దృష్టిలో నీతిమంతులుగా ఉండండి. నీ జీవితం ఆయనకు తెలుసు, నీ బ్రతుకు ఆయన తెలుసు. నువ్వు మనుషులను మోసపరచగలవు కానీ ఆయనను కాదు. ఆయన దృష్టికి నీతిగా ఉన్నవాడిని ఆయన తీసుకెళ్తాడు, మనుషుల దృష్టికి కాదు. సమర్పించుకో దేవుడికి, అర్పించుకో దేవుడికి. ఒక చిన్న కోరస్ మనం పాడుకుందాం. ఒక చిన్న కోరస్ మనం పాడుకుందాం. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాం ప్రభువా, విడిపోం యేసయ్యా. ఓన్లీ పల్లవి మాత్రమే పాడదాం.
చరణం మాత్రం మేడం. చరణమా పల్లవి అంటారా? పల్లవి కదా. అదే, థ్యాంక్ యూ జీసస్. పల్లవి మాత్రమే. Thank you, Jesus. Thank you, Lord. ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఓ ప్రశస్తమైన దేవానికి స్తోత్రాలు. ప్రభువా, దానియేలు 70 వారములు గూర్చిన ఈ బైబిల్ పఠనము నిజంగా ఎంతో అద్భుతం ప్రభువా. మేము ఏ సమయంలో ఉన్నామో మాకు ఇప్పుడు అర్థమవుతున్నది. కాలము ఎంత సమీపముగా ఉన్నదో, నిరాకడ ఎంత దగ్గరలో ఉన్నదో. ఇజ్రాయేలును నువ్వు ఒక గడియారముగా నువ్వు మా కొరకు పెట్టావు. వారిప్పుడు వారి స్వంత దేశానికి వచ్చి 50 సంవత్సరాలు అయింది. వారు ప్రభువా 50 సంవత్సరాలు దాటిపోయింది. వారు యెరూషలేమును విడిపించి దానిని రాజధానిగా ప్రకటించి వారు అతి త్వరలో 3వ మందిరాన్ని కట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వాళ్ళు ప్రకటిస్తున్నారు. అది 50 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రభువా మాకు లేఖనము నెరవేర్పు కనబడుతున్నది. ప్రస్తుత అమెరికా దేశపు అధ్యక్షుడు ఇంతవరకు ఎవరు కూడా అంత ధైర్యంగా చేసిన కార్యం కాదు ఇది. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇప్పుడున్న దేశపు అధ్యక్షుడు, అమెరికా దేశపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభువా తాను సౌదీ అరేబియా, అలానే ఇజ్రాయెల్లోని యెరూషలేము, అదేవిధంగా వాటికన్ పట్టణానికి వెళ్ళాడు. 3 ప్రధానమైన మత వారిని కలుసుకుంటున్నాడు. ముస్లిమ్స్, జ్యూస్, క్రిస్టియన్స్. ఓ ప్రభువా, ఇవన్నీ మాకు ముందుగానే 50 ఏళ్ల క్రితమే ముద్రలలో ప్రవక్త చెప్పాడు. ప్రవక్త ద్వారా నువ్వు సెలవిచ్చావు ఆల్రెడీ. ఇప్పుడు జరుగుతున్నాయి అవి.
50 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నెరవేరుతవుతున్నాయి అవి. అంటే మేము ఎంత కీలకమైన సమయంలో ఉన్నామో మాకు అర్థమవుతున్నది. దేవా, నీ దృష్టికి మేము నిందా రైతులుగా ఉండే భాగ్యము దయచేయి. నీ దృష్టికి మేము నీతిమంతులుగా, నిష్కలంకమైన వారిగా, నీకు మేము ప్రభు దీన మనసైన వస్త్రము ధరించుకున్న వారిగా మేము ఉండే కృపను దయచేయి. మనుషుల దృష్టి మాకు అక్కర్లేదు, వాళ్ళ సాక్ష్యాన్ని నువ్వు తీసుకోవు కూడా. మనుషుల సాక్ష్యము నాకు అక్కర్లేదని చెప్పావు నువ్వు. ప్రభువా, నేను మనుషుల సాక్ష్యం తీసుకోను అన్నావు. అవును దేవా, నువ్వే సాక్ష్యం ఇస్తావు. సాక్ష్యం ఇచ్చేది ఎప్పుడు నువ్వే ప్రభువా. ఓ మా గురించి కూడా, వధువుని గురించి కూడా సాక్ష్యం ఇచ్చేది నువ్వే తండ్రి. అందుకే ప్రభువా, నీ సాక్ష్యం మాకు కావాలి. నువ్వు చెప్పే సాక్ష్యమే మాకు కావాలి. మేము ఎవరమో, మేమేమై ఉన్నామో, మేము ఎలాంటి జీవితం కలిగి ఉన్నామో నువ్వు సాక్ష్యం ఇస్తావు ఒక రోజున. ప్రపంచమంతా వింటుండగా నా ప్రియమైన వధువు వీరు అని ప్రభువా మమ్మల్ని చూపిస్తూ చెప్తావు. ప్రభువా, నా ప్రాణ ప్రియురాలు ఈమె, ఈమె నా భార్య, ఈమె, ఇదిగో ఈమె నా ఎస్తేరు, ఇదిగో ఈమె నా రూతు, ఇదిగో ఈమె నా ఆసనపు అని చెప్పి ప్రపంచానికి పరిచయం చేస్తావు. నీ సాక్ష్యమే మాకు కావాలి ప్రభువా. ఎవరి సాక్ష్యం మాకు అక్కర్లేదు. ప్రజలు నిందిస్తారు, నమ్మిన వారు ఒక రకంగా మాట్లాడతారు, నమ్మిన వారు ఇంకో రకంగా మాట్లాడతారు. వారికి ఏదైనా గుచ్చుకుంటే నిందలు వేస్తారు, వారి గురించి పొగిడితే వాడు ఎంత చెడ్డడైనా మంచోడు అంటారు. ఇది లోకం యొక్క విధానం. మాకు అది కాదు ప్రభు కావాల్సింది. నీ దృష్టిలో మేమేమో ఉన్నామో కావాలి. నీవు ఆ రోజున దావీదును చూసి అన్నావు, ఇతను నా హృదయానుసారుడు అన్నావు. ఆ రోజున ప్రభువా అక్కడున్న దానియేలుతో అన్నావు, ఇతను నా బహుప్రియుడు అన్నావు. అలాగనే ఆ రోజు ప్రభువా యేసువైన నిన్ను నువ్వు ఈ భూమిపైకి వచ్చినప్పుడు అదిగో తండ్రి మాట్లాడుతున్నాడు, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను నేను ఆనందిస్తున్నాను అన్నావు. ప్రభువా, నిజంగా మేము కూడా అలానే ఉండగలుగుతున్నాం దేవా. నీ దగ్గర నుండి సాక్ష్యమే మాకు కావాలి. మనుషుల సాక్ష్యము పనిచేయదు. తీర్పు రోజున నువ్వు ఏ మనుషుని సాక్ష్యం తీసుకోవు. ఎందుకంటే నీకు ఏ మనుషుని సాక్ష్యం అక్కర్లేదు కూడా. నీకు అన్నీ తెలుసు ముందుగానే. నువ్వు అన్నీ ముందుగానే రచించి పెట్టావు, ముందుగానే నిర్ణయించి పెట్టావు. కాబట్టి దేవా, ఎవరి సాక్ష్యం నీకు అక్కర్లేదు. నీవే అక్కడ సాక్షిగా ఉండి సాక్ష్యం ఇస్తావు. నీ వధువుకి సాక్షిగా ఉండి సాక్ష్యం ఇస్తావు. ప్రభువా, మేము అందుకే నీ సాక్ష్యాన్ని కోరుతున్నాం దేవా. నీ దృష్టికి నిష్కలంకమైన వారిగా, నిర్దోషమైన వారిగా మేము ఉందుము కాక, నీతిమంతులుగా జీవించుదుము కాక. నీ దృష్టిలో మేము ఎలా ఉన్నామనేదే మాకు కావాలి. అదే మాకు కావాలి, ఇంకేదొద్దు ప్రభువా. తండ్రి, నీ కృప తప్పకుండా మాకు దయచేయి ప్రభువా. రోజున యేసును సిలువేస్తున్నప్పుడు ఆ రోజు ఇజ్రాయేల్ సంఘము దృష్టిలో ఆయన ఒక దోషమును ఎదుర్కొంటున్నవాడు, ఆయన ఒక అపరాధి, ఆయన ఒక నేరస్తుడు, దొంగలతో పాటు దొంగగా ఆయనను సిలువేశారు. ప్రభు, నరాంతకులను విడిపించి నరాంతకుల స్థానంలో ఆయనను సిలువేశారు. కానీ నువ్వు 3వ దినమున రుజువు చేశావు అక్కడ ఆయన నిరపరాధి అని. ఆయన తిరిగి లేపడం ద్వారా వాళ్ళు సిలువేసి చంపి సమాధి చేసి దానికి ముద్రేస్తే ఆ రోమన్ ముద్రను పగలగొడుతూ నువ్వు ఆ ఈశ్వర ముద్రను పగలగొడుతూ ఆ ఈశ్వరుడు బయటికి వచ్చినప్పుడు రుజువు చేయబడ్డావు. అలానే మేము కూడా ఒకరోజు రుజువు చేయబడతాము. ఆ పునరుద్ధానం రోజున, ఎత్తబడే రోజున మేము వధువని రుజువు చేయబడతాం. అప్పటి వరకు మేము మౌనంగా ఉండాలి. అప్పటి వరకు మేము వాక్యంలో ఉండాలి, నీతో సావాసం కలిగి ఉండాలి. నీ దృష్టిలో మేమేమై ఉన్నామో చూసుకోవాలి. ప్రభువా, కృప మాకు దయచేయి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, వచ్చిన ప్రతి ఒక్కరిని ఆస్వాదించు. నీ కృప, నీ దయ ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించును గాక.